హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ 3 రకాల పప్పులతో మనం కట్టు చేసుకోబోతున్నామండి. 3 రకాల పప్పులు కూడా మనకి బలమేనండి. చూడండి, అరకిలో కందులండి. కట్టు అంటే మనం ఉలవకట్టు అంటాం కదండి, ఆ ఉలవకట్టు అయితే చేసుకుంటున్నామండి. 3 రకాల పప్పుతో కూడా మనం కట్టు చేసుకోవచ్చండి. ఇవ్వండి కందులు చూపిస్తున్నాను. వీటిలో ఇంకా చెత్త ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. మేము 1/2 కిలో మినప్పప్పు అండి, 1/2 కిలో మినప్పప్పు. మనం ఇప్పుడు కేజీ ఉలవలు తీసుకోవాలండి. ఇవ్వటండి ఉలవలు, 1/2 కేజీ డొక్కండి. ఇవి 1/2 కిలో కందులు, 1/2 కిలో మినప్పప్పు, కేజీ ఉలవలండి. కొలతలు అనమాట. 1/2 కిలో కందులు తీసుకుంటే 1/2 కేజీ మినప్పప్పు తీసుకోవాలి, తొక్కపప్పు. అలాగే 1/2 కిలో ఉలవలు తీసుకొని 3 కలిపేసి వేయించుకొని ఆడించుకోవాలండి మనం. ఇప్పుడు నేను వీటిని వేయించుతానండి, చూపిస్తాను ఎలా వేయిస్తానండి. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనం కందులు వేసుకుందామండి. వేపుకోవడానికి కందులే కొంచెం ఎక్కువ టైం పడతాయండి వేయించుకోవడానికి. చెత్తలు ఉన్నాయని ఏమనుకోకండి, చెత్తలు కనిపిస్తే నేను వేయించిన తర్వాత అప్పుడు వీటిని శుభ్రం చేసి ఇసురుకుంటామండి మేము. మినపప్పుకి తొక్క ఉందనుకుంటున్నారు కదా, మళ్ళీ దీన్ని ఇసురుతానండి నేను. వేయించి ఇసిరిన తర్వాత ఏ తొక్క ఉండదు, ఏమి ఉండదండి, క్లీన్ అయిపోతాయి. మీరు ఒకసారిగా ఇలా చేసుకొని తిన్నారంటే వదలరండి. పూర్వకాలం రెసిపీలు ఇవన్నీ, అమ్మమ్మల కాలం నాటి రెసిపీలు అండి ఇవి. ఇవి తినే ఎక్కువ బలంగా ఉండేవారు పూర్వం ప్రజలు. మినువులు కూడా ఇలా వేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చిన వరకు వేసుకోవాలి. ఉలవలు వేస్తున్నాను. చూసారా, ఉలవలు ఇలా వేపుకోవాలండి. ఇలా నీళ్ళు చల్లుకోవాలండి. నీళ్ళు ఎందుకు చల్లుకున్నామంటే పైన నీళ్ళు చిలకరించుకుంటే మరీ ఎక్కువ కాదండి, లైట్గా చిలకరించుకోవాలి. తిరగలతో ఎసరగానే తొక్క అనేది ఉత్తిన ఊడిపోతుంది అనమాట. ఇలాగే వేపుకోవాలండి. ఉన్న పప్పులని నేను మీకు ఇది చూపించాను వీడియో కని. ఇంకా నేను ఉన్న పప్పులు వేపుకుంటానండి. ఇది మినప్పప్పు, కందులు, ఉలవలండి 3 కలిపి చూపించాను కదండి మీకు. ఇలా పిండి ఆడించుకున్నానండి, జీలకర్ర వేసి ఆడించానండి పిండిని. అలాగే ఇప్పుడు ఈ 3 రకాల పప్పుతోటి పిండితోటి నేను కట్టు చేసి చూపిస్తానండి మీకు. కావలసిన పదార్థాలండి: చింతపండు అండి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు, కారం, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు ఇలాగే వేయలు చేసుకోవాలండి, కరివేపాకు. ఇట్లా కావాల్సిన పదార్థాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఇలా చింతపండు ఒకసారి శుభ్రం చేసుకుందామండి. చింతపండులోనూ వాటర్ వేసుకుందాము. ఇలా నానబెట్టుకుందాము. మనకి పొయ్యి మీద పోపు వేలుతుందండి. ఇప్పుడు ఈ 3 రకాల పప్పుల పిండిని ఇలా తీసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత. ఈ పుల్లని ఇలాగా ఈ పిండిలో వేసుకోవాలండి. ఇలా వడకట్టుకోవాలి. పులుపు వేసిన తర్వాత మొత్తం ఈ పిండిని అంతటిని ఇలాగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. మనకి ఇంట్లో ఏవైనా కూరలు లేవనుకోండి, అర్జెంటుగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనకు రెడీగా పిండి ఉంటే ఇది చేసుకుంటే చాలా బలము, హెల్త్ టేస్టీగా ఉంటుందండి. 5 స్పూన్ల కారం వేసానండి నేను. మొత్తం మనం కలుపుకున్నాం కదండి, దీన్ని ఇలా వేసుకోవాలండి. ఇంకా నీళ్ళు పడతాయండి మనకు. ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి. వాటర్ వేస్తున్నానండి. నేను మీద పెట్టి వదిలేకండి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతున్నాం అనుకోండి, అలా ఉడుక్కొస్తుంది అనమాట. ఇలాగా కలుపుకుండా వదిలిస్తాం అనుకోండి, ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడే చూసుకోవాలి మనకి ఇది ఉప్పు అది సరిపోయిందా చాలేదనేసి.
ఒక టమాటా వేసుకోవాలండి. ఇది ఇలా ఉంది కదండి, ఇంకా ఉడుకుతుంది. ఉడుకుతున్న కొద్ది చెక్కబడిపోద్దండి. మనకి చక్కగా ఉడుకుతుందండి మనకి ఈ కట్టు. చూసారండి, చెక్కబడిపోయింది. మరీ చెక్కగా దించుకున్నామంటే చెక్కబడిపోద్దండి, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇదే టైంలోన నేను కొంచెం నువ్వుల నూనె వేస్తున్నానండి. ఇలాగా నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, ఉడికిపోయింది మనకి. మనకి 3 రకాల పప్పుల కట్టు తయారు చేసుకున్నామండి. చాలా టేస్ట్ గా రుచిగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఇంటిల్లిపాది ఆనందించండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.